హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుందండి. మీ వీడియోస్ అనేవి బూస్ట్ ఎలా చేసుకోవాలి, వ్యూస్ అనేవి రావడం లేదు, మరి వ్యూస్ పెంచుకోవాలంటే మనం బూస్ట్ ఎలా చేసుకోవాలి అన్నది మీకు ఒక 3 స్టెప్స్ ద్వారా అయితే చూపిస్తానండి. ఈ 3 స్టెప్స్ కనుక మీరు చేసినట్టయితే మీ వీడియోలు కూడా బూస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నా వీడియోలో కూడా నేను బూస్ట్ చేసిన ఒకసారి మీకు కూడా చూపిస్తానండి. అవి కూడా ఏ రకంగా చేసినా ఏంటిది అన్నది మీరు కూడా ఆ రకంగా అయితే బూస్ట్ అనేది చేసుకుంటే మీ వీడియో కూడా వ్యూస్ అన్నవి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వైరల్ అయితే కావు కానీ వ్యూస్ మాత్రం ఇంత ముందు కంటే మాత్రం బెటర్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వ్యూస్ అనేవి వైరల్ అయితే కానీ మనం వేరే రకంగా చెప్పి తప్పు చేసేటట్టయితే అస్సలకే కాదండి. ఎటుబడి మీకైతే వ్యూస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటది, పెరుగుతాయి కూడా, వ్యూస్ పెరుగుతాయి. కానీ వైరల్ అయితే అనేది చెప్పలేను. అంటే 1K 2K రావచ్చేమో కానీ అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఒకవేళ వస్తే రావచ్చు కూడా, రాకపోకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను కానీ కొన్ని వీడియోలకు అనేవి బూస్ట్ అనేవి చేశానండి. ఈ రకంగా చేసినా కాబట్టి నా వీడియోలో కూడా వ్యూస్ అనేవి వచ్చినాయండి. మరి అంతగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలకు అనేవి బూస్ట్ ఏ రకంగా ఇచ్చుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, 3 స్టెప్స్ పద్ధతుల ద్వారా నేను చెప్తానండి. ఒక 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టెప్స్ కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా మీ వీడియోలకి వ్యూస్ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందండి. 100% మీ వీడియోలకి వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ మీకైతే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తానండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను ఈ రకంగా కూడా చెప్పొచ్చు, కానీ మీకు అర్థం కాక ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీకు అర్థమయ్యే పద్ధతిలోనూ నేను చూపించాలనుకుంటున్నా. అందుకోసమే మనమైతే స్క్రీన్ రికార్డింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ నేను ఏ వీడియో అయితే బూస్ట్ చేసినా అది చూపించి ఫస్ట్ ఎలా ఉంది, తర్వాతకి ఎలా ఉందో మీకు చూపించి నెక్స్ట్ అయితే మీరు ఏ రకంగా చేసుకోవాలో, ఈ 3 స్టెప్స్ అనేవి ఏ రకంగా పాటించాలో మీరు అనేది ఒకసారి చూసుకొని చేసుకోండి. మీకు కూడా తప్పకుండా వ్యూస్ అనేవి వస్తాయండి. తప్పకుండా వస్తాయి, 100% వస్తాయి. ఇప్పుడైతే లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. ఏ యొక్క వీడియో అయితే మనకు బూస్ట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ వీడియో చూసుకోవాలి. కంటెంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ స్టెప్ మీకు చూపిస్తా చూడండి. నేను ఏ వీడియోలకి చేసిన, ఈ వీడియోకి చేసిన ఫస్ట్ ఇంత 923 అయితే లేదండి, 200 వచ్చినాయి. 2 డేస్ దాకా చూసినా 200 వచ్చినాయి వ్యూస్ అనేవి, ఎక్కువ రాలేదు. అందుకోసం అయితే ఇది చేసిన. ఇప్పుడు చూడండి 923 అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇది కూడా చేసినానండి, కాపీరైట్స్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది. ఇది గణేషుని టైం అప్పుడు అప్లోడ్ చేసినాయండి వీడియోలు. ఆ టైంలో ఎక్కువ అందరూ బిజీగా ఉంటారు కదా, ఎక్కువ చూడలేదు. సరే మనం ఒకసారి ఇవి కూడా మార్చేసి చూద్దాం అనేసి నేనైతే ఒకసారి బూస్ట్ చేయడం వల్ల ఇప్పుడైతే స్లోగా వ్యూస్ అయితే వస్తున్నాయండి. స్లోగా 1 డేకి 40, 30 ఇట్లా వచ్చేస్తున్నాయి. అందువల్ల మనకైతే కొంచెం తొందరగా అయినాయి. ఇది కూడా 200 ఉండే, ఇది కూడా 100 లోపే ఉండే మా వ్యూస్ అనేవి. దానికి వచ్చేసిన ఇంతకు ముందు కూడా ఇంతకు ముందుకు ఈ వీడియోకి కూడా చేశానండి. నేను ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఉన్నది కదా, ఈ వీడియోకి కూడా నేను చేశానండి. దానివల్ల నాకైతే ఇప్పుడైతే వ్యూస్ స్లోగా అయితే వస్తున్నాయి. 1 మంత్ 2 మంత్స్ లోపు 1K అయితే ఏమన్నా ప్రాబ్లమా? అదేం కాదు కదా. ఒకసారి మనం కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మన వీడియో అయితే ఇప్పుడు మనం అప్లోడ్ చేసినాం. వీడియో అప్లోడ్ చేసిన తర్వాతకి అది 3 అవర్స్ తర్వాతకి మనకైతే అర్థమైపోతుందండి మన వీడియో అన్నది. మరి ముందుకు పోతా లేదా, బాగుందా బాగాలేదా, మన thumbnail బాగుందా బాగాలేదా అన్నది ఈ 3 అవర్స్ తర్వాతకి అయితే మనకు తెలుస్తుందండి. అయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇక్కడ చూడండి ఇంప్రెషన్ది చూడండి 5.3 ఉన్నది కదా, 5.3 ఉన్నది కదా. క్లిక్ త్రూ రేట్ ఇది క్లిక్ చేసుకొని ఒకసారి చూడండి. చూసినట్టయితే మనకు ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే మనం చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది మన వీడియో అన్నది ముందుకు పోతా లేదా. ఇది కనుక మనకు ఇంప్రెషన్ అన్నది, క్లిక్ త్రూ రేట్ అన్నది తక్కువ ఉన్నట్టయితే మన వీడియో స్లోగా పోతున్నది, మన యొక్క thumbnail అన్నది బాగాలేదు. దాన్ని అంటే క్లిక్ త్రూ రేట్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆ క్లిక్ ప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి కదా. thumbnail బాగాలేదు కాబట్టి వాళ్ళు క్లిక్ చేయడం లేదు. 10 మెంబర్స్లో 5 మెంబర్స్ మాత్రమే క్లిక్ చేస్తుర్రు అని దీనికి అర్థం అండి. ఇక్కడ రైట్ టిక్ ఉన్నది కదా,
ఒకవేళ దీనికి డౌన్ కిందికి చూపించినట్టయితే 10 మెంబర్స్లో 5% మెంబర్స్ కూడా చూడడం లేదు, దానికంటే కూడా చాలా తక్కువ మంది చూసే అవకాశం ఉంది అన్నట్టు. ఒకవేళ ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తున్నది కదా, ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తున్నది కదా, ఒకవేళ ఇట్లా ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ మంది చూస్తున్నారు అన్నట్టు. కాబట్టి ఇది ఒకటి మనం చూసుకోవాలండి. ఒకవేళ ఇది కనుక తక్కువ ఉన్నట్టయితే ఫస్ట్ పాయింట్ అండి, ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ అన్నది థంబ్నెయిల్ అనేది మార్చేసుకోవాలి. థంబ్నెయిల్ అనేది వెంటనే ఇంకొకటి డిజైన్ చేసి మంచిది మనమైతే మార్చుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉన్నదిగా, మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే మీరు చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి చేంజ్ అని ఉన్నది కదా, ఇగో ఇక్కడ నుంచి మనమైతే చేంజ్ చేసుకోవాలండి. మన థంబ్నెయిల్ అన్నది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లిక్ త్రూ రేటు చూసుకోవాలి. మీరు 3 అవర్స్ తర్వాత చూసుకున్నా పర్లేదు, వన్ డే వదిలిపెట్టిన తర్వాతకైనా పర్లేదు, 10 డేస్ తర్వాతకైనా పర్లేదు. మీరు ఒకసారి ఇదైతే ఒకసారి మీ వీడియోస్ అయితే ముందుకు పోకపోతే మాత్రం కంపల్సరీగా మీరు వచ్చి మీ థంబ్నెయిల్ అనేది మార్చుకోండి. కంపల్సరీగా మంచి బెటర్గా ఉండేటట్టుగా చేసుకొని మార్చుకోండి. దానివల్ల అయితే మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ గ్యాలరీకి అయితే తీసుకుపోతుంది. ఎందులో అయితే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టామో అందులో ఉంటుంది. ఉన్న తర్వాత మీరు ఇక్కడ డన్ అని క్లిక్ చేసినట్టయితే మీది ఈ ఫస్ట్ ఉన్న థంబ్నెయిల్ అనేది రిమూవ్ అయ్యి కొత్త థంబ్నెయిల్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఇక్కడ టైటిల్ ఉన్నది కదా, ఈ టైటిల్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టైటిల్ అన్నది వైరల్ ఉండే టైటిల్సే మనం తీసుకోవాలి. టైటిలు, డిస్క్రిప్షను, ట్యాగ్స్ వీటిని కూడా మనం మార్చుకోవాలండి. ఒకసారి మనం లేదా వీటిని కూడా మనం అన్లిస్ట్లో పెట్టేసుకొని మన వీడియోని అన్లిస్ట్లో పెట్టేసి ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకొని వీటన్నిటిని మార్చుకోవాలి. టైటిల్ అనేది వేరే ఇవ్వాలి. టైటిల్ వైరల్ అయ్యే టైటిల్ కొన్ని చూడండి, చూసి టైటిల్ మార్చాలి. డిస్క్రిప్షన్లో కొన్ని మనం ఏదైతే వీడియో చేసినామో దానికి సంబంధించి రిలేటివ్గా కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలి. కింద ట్యాగ్స్ అని ఉన్నదిగా, అక్కడ కూడా మనం మార్చుకోవాలండి. ఇక్కడ కూడా మనం మార్చుకోవాలి. ఒకవేళ ఈ వీడియోలో బాగా కంటెంట్ ఉంది కానీ ముందుకు పోతలే, ఇంత మంచి వీడియో తీసినా ఇంక రావడం లేదంటే మాత్రం ఇవన్నీ కంపల్సరీ చేయండి. మీకు తప్పకుండా నిదానంగా అయినా సరే వ్యూస్ అయితే వచ్చేస్తాయండి, కంపల్సరీగా వస్తాయి. మీకు చూపించిన కూడా నేనైతే నాకు ఎలా వచ్చినాయో, నాకు ఇప్పుడు ఫస్ట్ థంబ్నెయిల్ అయితే ఇది కాదండి. ఫస్ట్ థంబ్నెయిల్ ఇది ఉండేది కాదు. మీరు ఒకసారి ఫస్ట్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఈ థంబ్నెయిల్ అయితే పెట్టలేదు. కాపీరైట్స్ ఫ్రీది కూడా, బ్యాక్గ్రౌండ్ది కూడా ఇది పెట్టలేదు నేను. అవి వేరే ఏం పెట్టానంటే అవి కూడా మీకు చూపిస్తానండి. ఒక్కోసారి మీకు కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది కదా క్లారిటీగా. చూడండి, ఫస్ట్ థంబ్నెయిల్ వచ్చేసి ఇది ఉండేనండి, చూపిస్తూ చూడండి. ఇది ఉండే థంబ్నెయిల్, సులువుగా 5 మినిట్స్లో థంబ్నెయిల్ చేయడం ఎలా అని ఇది ఉండేది. దీన్ని పెట్టిన తర్వాత నాకు వ్యూస్ అయితే అసలుకే రాలేదండి. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా లేదనుకొని నేను చేంజ్ చేసి ఇదైతే పెట్టేసిన. ఈ థంబ్నెయిల్ అనేది చేంజ్ చేసి పెట్టినండి. పెట్టడం వల్ల ఇప్పుడు స్లోగా నాకు 200 ఉండేది, ఇప్పుడు 1Kకి దగ్గరకు వచ్చిందండి వ్యూస్. కాబట్టి మీరు కూడా ఫస్ట్ పాయింట్ అయితే మీరు థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వైరల్ టైటిలు, డిస్క్రిప్షను ఇవన్నీ కూడా అన్లిస్ట్లో పెట్టుకొని ఇచ్చేసుకోండి. ట్యాగ్స్ ఇవి కూడా ఇచ్చేసి అవన్నీ ఇచ్చింది పైన డన్ అని, ఇక్కడ డన్ అని వస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన తర్వాతకి మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన డన్ అని సేవ్ అని క్లిక్ చేశారనుకో మీకు సేవ్ అయిపోతుందండి. సెకండ్ స్టెప్ అయిపోయినది కదా. థర్డ్ స్టెప్ వచ్చేసి మీ వీడియోస్ అన్నవి ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఒకసారి చూసుకోండి. మీరు చేసిన అన్ని వీడియోలలో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఏ వీడియోకి వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని మీరు ఆ వీడియోకి అన్నది మీరు సపోజ్ ఇది ఉందనుకోండి, ఈ వీడియోకి మీద మీరు ఎండ్ స్క్రీన్ పెట్టండి. ఏ ఒక్క వీడియోకి అయితే వ్యూస్ తక్కువ వస్తున్నాయో ఆ వీడియోని తీసుకొచ్చి మీరు ఈ వీడియోకి అన్నది మీరు
ఎండ్ స్క్రీన్ లాగా పెట్టేయండి. ఎండ్ స్క్రీన్ లాగా పెట్టేశారనుకో మీకు తప్పకుండా, ఎందుకంటే ఇది వ్యూస్ బాగా వస్తున్నాయి, ఇది వీడియో చూడండి, ఇక్కడ చూడండి వ్యూస్ బాగా వస్తున్నాయి, వ్యూస్ ఫాస్ట్ గ్రోత్ ఉన్నది, మంచిగా చూస్తున్నారు కూడా ఈ యొక్క వీడియోని ఫస్ట్ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి దీనికి ఎండ్ స్క్రీన్ కనుక మీరు పెట్టినారనుకో కంపల్సరీగా ఎండ్ వరకు స్క్రీన్ చూసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా క్లిక్ చేస్తారండి. దానివల్ల కూడా మీకు వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏ వీడియో అయితే మీకు రావడం లేదో, నేను ఈ మధ్యలో మళ్ళీ మీరు నా వీడియోలు చూసిన వాళ్ళైతే మీకు కంపల్సరీగా తెలిసే ఉంటుంది, నేను ప్రతి వీడియోకి దానికి రిలేటెడ్గా షార్ట్ అయితే తీస్తానండి. ఇప్పుడు ఈ కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఉన్నది, ఈ వీడియో చేసినాక దానికి రిలేటెడ్గా నేను కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ ఉన్నది కదా, దానికి సంబంధించి నేను రిలేటెడ్గా షార్ట్స్ అయితే తీస్తానండి. షార్ట్స్ తీసి దీని గురించి చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఒకసారి క్లిక్ చేసి చూడండి అని అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చేస్తున్నాం, 3-4 స్టెప్స్ ఈ రకంగా చేసుకుంటే కనీసం మనకు వ్యూస్ రావండి. కనీసం రోజుకి ఒక 50, 40, 80 అన్న రావా. ఒకవేళ ఆ రకంగా కనుక వచ్చినాయి అనుకో, ఒకవేళ ఒక 10 మెంబర్స్కి కనుక పంపిస్తే వీడియో అన్నది ఒక 5 మెంబర్స్ అన్న మన వీడియో చూసినా అనుకో ఇంకో కొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది వీడియోని. కాబట్టి మనకు కూడా వ్యూస్ అనేది పెరిగే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికైతే నేను మార్చలేదు థంబ్నెయిల్, ఎందుకంటే ఆల్రెడీ థంబ్నెయిల్ బాగుంది, అయినా వ్యూస్ రావడం లేదు అని అంటే కైన్ మాస్టర్ యొక్క ఎడిటింగ్ అనేది చాలామందికి తెలిసే ఉన్నది కాబట్టి వాళ్ళు క్లిక్ చేయడం లేదు. వాళ్ళు తెలియనట్టుగా ఉంటేనేమో క్లిక్ చేస్తారు కావచ్చు, వేరే ఎడిటింగ్ గురించి కానీ అయితే తెలియజేస్తారు చూడొచ్చు కావచ్చు. కానీ ఇప్పుడు కైన్ మాస్టర్ గురించి అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఎలా చేయాలని. అందుకోసమే ఇది క్లిక్ చేయడం లేదు కాబట్టి వ్యూస్ అనేవి రావడం లేదు. కానీ దీన్ని ఏ రకంగా నేను ఉపయోగించవచ్చు, దీనికి నేను కైన్ మాస్టర్కి ఈ యొక్క టైటిల్ మళ్ళీ ఎండ్ స్క్రీన్ అన్నది ఇవ్వచ్చండి. ఆ రెండు అయితే మీకు ఈ వీడియోలకైతే ఇవ్వచ్చు. దాని ద్వారా చిన్నగా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, దీన్ని చూపిస్తా చూడండి, వ్యూస్ అనేవి తగ్గినట్టున్నది, ఇంప్రెషన్ కూడా తక్కువైనది. చూస్తే మాత్రం 3 నిమిషాల వరకు మాత్రం బాగానే చూస్తున్నారు. ఒకసారి మీకు ఈ రకంగా కూడా చూపిస్తా చూడండి యూట్యూబ్ రికమెండేషన్ 132 మెంబర్స్కి దాకా పంపించింది. చూసినంతవరకు అయితే మాత్రం 7 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారండి. వీడియో వాళ్ళకి నచ్చి చేసుకున్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి చూడండి ఎంతమంది చూస్తున్నారు. రోజుకి 2 డేస్ తరపున 25 మెంబర్స్ చూస్తున్నారు. అంటే ఎక్కువ మందికి పంపించినా కూడా వీడియోని ఎంతమందికి పంపించింది చూడండి, 7.5K మెంబర్స్కి పంపించింది వీడియోని. కానీ ఎంతమంది చూస్తున్నారు, ఇప్పటికి మనకు ఎంతమంది చూసారు, ఓన్లీ 300 మెంబర్స్ మాత్రమే చూసారు. అంటే అందరికి కూడా ఈ వీడియో గురించి కైన్ మాస్టర్ ఎడిటింగ్ గురించి జనరల్గా తెలిసే ఉన్నది కాబట్టి వాళ్ళు క్లిక్ చేసి చూడాలనుకోవడం లేదు. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం చూసి వాళ్ళకి నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా. ఇక ఈ రకంగా అండి, నాకైతే ఇది బాగానే ఉంది కాబట్టి నేనైతే చేంజ్ చేయలేదు, అందరికీ తెలిసే ఉంటుంది కావచ్చు అందుకే చూడడం లేదని. దీని గురించి అయితే ఇది పట్టించుకోలే. కానీ కేవలం ఎండ్ స్క్రీన్ ఇచ్చిన, టైటిల్ అనేది మార్చిన, డిస్క్రిప్షన్ మార్చిన, చూడండి టైటిల్ మార్చిన, డిస్క్రిప్షన్ మార్చిన, ఇవన్నీ అయితే నేను చేశానండి. దీనివల్ల వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్లోగా అయితే వస్తారు. రోజుకు 10 మెంబర్స్ చూసినా 20 మెంబర్స్ చూసినా కూడా 1-2 మంత్స్లలో మనకైతే 1K అయితే అవుతుంది కదా, చిన్నగా స్లోగా అయితే అవుతుంది. కాబట్టి ఈ రకంగా అయితే మన వీడియోలకైతే బూస్ట్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.